మీ కళ్ళ ముందే గోడల నుంచి రక్తం రావటం, చనిపోయిన వాళ్ళు పలకరించడం మొదలైతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? భ్రమకి నిజానికి మధ్య జరిగే ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. చివరి వరకు అస్సలు కన్ను పక్కకు తిప్పుకోలేరు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు 1408 అనే ఒక హారర్ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే కారులో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం కారులో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక హోటల్ దగ్గరికి రీచ్ అవుతాడు అనమాట. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒరిజినల్ హారర్ స్టోరీస్ రాసి ఒక రచయిత అనమాట. అందులోనూ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, కొంతమంది ఏంటంటే రకరకాల ప్లేసుల్లో అక్కడ ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది, ఆ హోటల్లో హాంటెడ్ రూమ్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలాంటి ప్లేసులకు వెళ్ళి ఆ రూమ్ లో స్టే చేసి ఆ రూమ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని తను రాస్తూ ఉంటాడు అనమాట స్టోరీస్ రూపంలో. అందుకని హీరో ఏంటంటే ఇప్పుడు ఒక హోటల్ రూమ్ కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ హోటల్ మేనేజ్మెంట్ ని మీట్ అయ్యి, ఇలా మీ హోటల్లో హాంటెడ్ రూమ్ ఉందంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలా మంది నాకు లెటర్స్ రాస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఒక రోజు టైం స్పెండ్ చేయి, నువ్వు దాని గురించి రాయని చెప్పేసి అంటూ ఉన్నారు, అందుకనే వచ్చానని చెప్పేసి అంటంతో ఆ హోటల్ మేనేజర్ ఆయన భారీ షాక్ అయిపోతారనమాట. ఏం మాట్లాడుతున్నావు బాబు, ఆ రూమ్ కి వెళ్తావా, ఆ రూమ్ చాలా డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో హీరో ఏమంటాడంటే, ఆ డేంజర్ జోలి మీకు ఎందుకండి, నేను వెళ్తా అంటున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం మేము రూమ్ ఇవ్వము అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని హీరోకి రూమ్ కి ఇస్తారనమాట. దాంతో హీరో రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బ్యాగులన్నీ పక్కన పెట్టేస్తాడు. అంతేకాకుండా వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. హీరోకి ఏంటంటే దెయ్యాల మీద పెద్దగా నమ్మకం లేదనమాట. కాకపోతే జనాలందరూ దెయ్యాల గురించి కొంచెం క్యూరియస్ గా వాటి గురించి మాట్లాడుకుంటూ వాటి గురించి తెలుసుకొని భయపడుతూ ఉన్నారు కాబట్టి వాటి మీద స్టోరీస్ రాస్తే మంచి గుర్తింపు వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి కాబట్టి హీరో ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అందులోనూ దయ్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఎటువంటి రెస్పాండ్ ఉండదన్నమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ రూమ్ లో ఏమీ లేదు అని చెప్పేసి. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటాడు. తెల్లారుతుంది. హీరోకి అర్థమైపోతుంది ఇక్కడ ఏమి లేదు, అంతా పోకారే అని చెప్పేసి. ఆ తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోయేటప్పుడు కూడా తన వాయిస్ రికార్డర్ లో చెప్తుంటాడు అనమాట, ఆ రూమ్ లో ఏమీ లేదు, అంతా పోకారే అని చెప్పేసి. అక్కడి నుంచి హీరో ఒక బుక్ స్టోర్ కి వెళ్తాడనమాట. ఎందుకంటే హీరోకి తన ఫ్యాన్స్ తో మీటింగ్ ఉందన్నమాట. దాంతో అందుకని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి కొంతమంది వస్తారు. వాళ్ళతో కూర్చొని హీరో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందులోనూ తను రాత్రి ఒక హోటల్ రూమ్ కి వెళ్ళాడు కదా, దాని గురించి కూడా చెప్తూ ఉంటాడు. చూడండి, చాలా హాంటెడ్ ప్లేసులకు వెళ్ళాను నేను, దానికి సంబంధించిన స్టోరీ రాద్దామని చెప్పేసి, బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ నాకు దక్కలేదు. నిజం చెప్పాలంటే నాకైతే ఒక విషయం బాగా అర్థమైంది. ఆ విషయం ఏంటంటే హోటల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళ హోటల్ ఫేమస్ అవ్వాలని చెప్పేసి మా హోటల్లో పలానా రూమ్ లో దెయ్యం ఉందని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు. దానివల్ల జనాలందరూ ఆ రూమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ హోటల్ గురించి బాగా తెలుసుకుంటారు. అందులో దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి కొంతమంది వస్తారు. కాకపోతే ఇంకొంతమంది మాత్రం అక్కడికి వచ్చి మిగతా రూముల్లో స్టే చేస్తూ ఉంటారు తప్ప అంతకు మించి ఏమీ లేదు అక్కడ. అది ఒక బిజినెస్ ట్రిక్ అని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటాడు. దాంతో అందరూ మొత్తం వినేసి ఒక్కొక్క నవల్ తీసుకొచ్చి హీరో దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారనమాట. హీరో ఏంటంటే తన ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటాడు. అందులోనూ హీరోకి రీసెంట్ గానే మంచి పేరు వచ్చింది. అలా అందరూ ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మాత్రం హీరో రాసిన ఓల్డ్ నవల్ తీసుకొస్తుంది అనమాట. బేసికల్ గా అమ్మాయి ఏమంటుందంటే, సార్ మీరు రాసిన నవల్స్ అన్నిటిలో ఈ నవల్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఒక తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ అనేది చాలా అద్భుతంగా రాశారు మీరు, ఇది మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సార్ అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో నిజంగానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని అందులో రాశాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి ఒక బీచ్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత దానికి ఇష్టమైన సర్ఫింగ్ చేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు ఆకాశంలో ఒక చిన్న ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది అనమాట. దాని వెనకాల ఒక బ్యానర్ కట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏంటి అదని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద అలో చేసి హీరోని కొట్టేస్తుంది. దాంతో హీరో ఎగిరి అవతల పడిపోతాడు. ఆ తర్వాత కొట్టుకొని ఒడ్డుకు వచ్చేస్తాడనమాట. సడన్ గా ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ అంతా ఓకేనా అని చెప్పేసి అంటంతో ఓకే ఓకే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. ఎందుకంటే హీరోకి చాలా మంది లెటర్స్ పంపిస్తారనమాట. వాటిని చదవడానికి వెళ్తాడు. అది తీసి చూస్తే అందులో ఒక లెటర్ వస్తుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే, మీరు పలానా హోటల్ కి, అది కూడా 1408 అనే రూమ్ కి వెళ్ళండి, ఆ రూమ్ చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ చేసి ఉంచారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఒక మంచి కథ రాయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అంత భయంకరమైన హోటల్ ఉందని చెప్పేసి ఆ హోటల్ గురించి రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ చేస్తే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు. ఆ రూమ్ లో చాలా మంది చనిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, మరి కొంతమంది ఎలా చనిపోయారో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా
అర్జెంట్ గా తన హోటల్ రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి హోటల్ వాళ్ళకి కాల్ చేస్తాడు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, సార్ మా హోటల్లో ఏ రూమ్ లేని దిగండి కానీ మీరు మాత్రం ఆ రూమ్ లోకి వెళ్ళమాకండి, అసలు మేము ఆ రూమ్ ఎవరికి ఇవ్వట్లేదు, మీకు కూడా ఇవ్వము అని చెప్పేసి అంటంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. కాకపోతే ఎలాగైనా సరే ఆ హోటల్ రూమ్ లో స్టే చేయాలి, అందులో ఉన్న స్టోరీని తను రాయాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే బుక్ పబ్లిషర్ కి కాల్ చేసి, చూడు ఒక హోటల్లో ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్ లో దెయ్యాలు ఉన్నాయంట, నేను అక్కడికి వెళ్ళి ఒక మంచి కథ రాద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఆ హోటల్ వాళ్ళు నాకు రూమ్ ఇవ్వనంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి అంటాడు. దాంతో పబ్లిషర్ ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ హోటల్లో అయినా సరే రూమ్ ఖాళీగా ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హోటల్ కి బయలుదేరి వెళ్తాడు. చాలా దూరం ఉంటుందన్నమాట, చాలా వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి హీరో ఆ హోటల్ కి వస్తాడు. వచ్చి చూస్తే లోపలంతా నార్మల్ గానే ఉంటుంది. ప్రజలందరూ భయపడిపోయి ఆ హోటల్ కి ఎవరు రాకుండా ఉండటం అలాంటిది ఏం లేదనమాట. ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు, ప్రశాంతంగానే ఉంటుంది. ఆ తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి హీరో నాకు రూమ్ కావాలని చెప్పేసి అంటాడు. అందులోనూ 1408 రూమ్ మాత్రమే కావాలని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న అమ్మాయి షాక్ అయిపోతుంది. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో గురించి చెప్తుంది అనమాట. దాంతో ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే హీరోని ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత, సార్ మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు, అసలు ఎందుకు వచ్చారని చెప్పేసి అంటంతో, లేదండి ఒక్క నైట్ స్టే చేస్తాను, అర్జెంట్ పని ఉంది, రేపు పొద్దున్నే వెళ్ళిపోతానని చెప్పి అంటంతో, సరేనండి మీకు వేరే రూమ్ ఇస్తామని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నాకు 1408 మాత్రమే కావాలని చెప్పేసి అంటంతో ఆ మేనేజర్ ఏమంటాడంటే, చూడండి ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళినా సరే ఒక గంట తర్వాత బతికి బయటపడినట్టు చరిత్రలో లేదు, ఎందుకంటే గంటలోపే చనిపోతారు వాళ్ళు, కాబట్టి నా మాట నమ్మండి అని చెప్పేసి ఒక డైరీ చూపిస్తాడనమాట. ఆ డైరీలో ఇప్పటి వరకు ఆ గదిలోకి వెళ్ళి ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్ చూసిన తర్వాత హీరోనే షాక్ అయిపోతాడు, ఏంటి ఎంతమంది చనిపోయారా అని చెప్పేసి. అందులోనే మేనేజర్ కూడా అదే అంటాడు, సార్ మీ మంచి కోసం చెప్తున్నానండి, మీకు ఎన్ని రూములు కావాలంటే అన్ని రూములు ఖాళీగా ఉన్నాయి హోటల్లో, కానీ మీరు ఆ రూమ్ లోకి వెళ్ళటం నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది, ఆలోచించండి అని చెప్పి అంటంతో హీరో మాత్రం లేదు లేదు అదే కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. దాంతో మేనేజర్ ఏమంటాడంటే, సరేనండి మీ ఇష్టం, మీకు చెప్పాల్సింది చెప్పానని చెప్పేసి ఆ రూమ్ తాళం ఇస్తాడు. దాంతో హీరో కూడా ఏంటంటే ఆ రూమ్ తాళంతో పాటు ఆ రూమ్ లో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికి సంబంధించిన డైరీ కూడా తీసుకొని 14వ ఫ్లోర్ కి వస్తాడనమాట. అందులోనూ ఆ డైరీ చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఆ 14వ ఫ్లోర్ లో ఓ పనిచేసే లేడీ ప్రశాంతంగా పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోకి నవ్వు వస్తుంది అనమాట. కింద చూడబోతేనే అంత బిల్డప్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ప్రశాంతంగా పని చేసుకుంటుంటుందని చెప్పేసి హీరో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే ఆ రూమ్ బాగా నచ్చేస్తుంది. అందులోని హీరో ఇంతకు ముందు చాలా హాంటెడ్ రూమ్స్ కి వెళ్ళాడు కదా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్ ఉండేది అనమాట. కానీ ఈ రూమ్ మాత్రం తనకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ రూమ్ లో ఎటువంటి దెయ్యం లేదు అనే ఫీలింగ్ అయితే హీరోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాడు. అంతేకాకుండా తన సామాన్లన్నీ పక్కన పెట్టుకుంటాడు, వాయిస్ రికార్డ్ నొక్కుతాడు, ప్రశాంతంగా కూర్చుంటాడు. ఆ తర్వాత 1 by 1 ఒక్కొక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోకి ఏంటంటే సస్పీషియస్ గా ఏం కనిపించింది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది అన్ని హోటల్ లాగా ఈ హోటల్ కూడా ఏదో పేరు కోసం ఇదంతా క్రియేట్ చేశారు తప్ప వేరేది ఏం లేదని చెప్పేసి హోటల్ మేనేజర్ హీరోకి మంది ఇస్తాడనమాట తాగమని చెప్పేసి. దాంతో హీరో కూడా ప్రశాంతంగా మంత్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాయిస్ రికార్డర్ తీసుకొని ఈ హోటల్ రూమ్ లో ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా ఉంది, విండోస్ అన్ని ప్రశాంతంగా ఉన్నాయి, విండో నుంచి వచ్చే గాలి ప్రశాంతంగా ఉంది, హోటల్ అంతా ప్రశాంతంగా ఉందని చెప్పేసి విండో నుంచి బయటకు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ సడన్ గా హోటల్ రూమ్ లో ఉన్న రేడియో దానంతటిగా అదే ఆన్ అయిపోతుంది. అందులో పాట వస్తూ ఉంటుంది. దాంతో హీరో షాక్ అయిపోతాడు అనమాట. పరిగెత్తుకుంటూ బెడ్ దగ్గరకు వచ్చి చూస్తే బెడ్ మీద 2 చాక్లెట్లు కూడా ఉంటాయి. ఇంతకు ముందు హీరో రూమ్ లోకి వచ్చినప్పుడు చాక్లెట్లు లేవు, కానీ ఇప్పుడు వచ్చాయి. అందులోనూ రేడియో కూడా దానంతటదే ఆన్ అయిపోయింది. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ తాను ఈ రూమ్ లోకి రాకముందే వేరే వాళ్ళు ఉన్నారేమో, ఎందుకంటే రిసెప్షన్ లో నుంచి హీరోని మేనేజర్ తన రూమ్ లో తీసుకెళ్లాడు కదా, ఒకవేళ ఆ రూమ్ లోకి వెళ్లే ముందే వేరే వాడిని సెట్ చేశాడేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రేడియో ఆఫ్ చేస్తాడు, మొత్తం చెక్ చేస్తాడు, ఎవ్వరూ కనిపించరు. అంతేకాకుండా ప్రశాంతంగా వచ్చి చాక్లెట్ తింటాడు అనమాట. మొత్తానికి గేమ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి. అందులోనూ పక్క రూమ్ లో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎవడొకడు ఉంటాడు వాడిని పట్టుకుందాం అని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కనిపించరు, కానీ మళ్ళీ బెడ్రూమ్ లో ఉన్న రేడియో ఆన్ అయిపోతుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది స్టార్ట్ అయిందిరా గేమ్ అని చెప్పేసి. తన బుక్ లో రాయడానికి చాలా బాగుంటుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ రేడియో ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరైనా ఉన్నారేమో, ఏదో ఒకటి చేస్తున్నారేమో అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవ్వరూ కనిపించరు. ఆ తర్వాత రూమ్ లో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. దాంతో హీరోని ఆశ్చర్యపోతాడు, ఆయన హీటర్ ఎవరు ఆన్ చేశారు అని చెప్పేసి. దాంతో వెళ్లి రూమ్ హీటర్ ని ఆఫ్ చేద్దామని చూస్తాడు, కాకపోతే అదేమో పనిచేయదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా రిసెప్షన్ లో వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా రూమ్ టెంపరేచర్ పెరిగిపోతుంది, మిషన్ పనిచేయట్లేదు, ఎవరినైనా బాగు చేసే వాళ్ళని పంపించండి అని చెప్పేసి అంటంతో
వాళ్ళు కూడా సార్ కొంచెం టైం పట్టిద్ది బట్ పంపిస్తామని చెప్పేసి అంటారు. హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న యూవీ లైట్ ఆన్ చేసి ప్రతి ఒక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క బెడ్ చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసేటప్పుడు బెడ్ మీద రక్తపు మరకలు కనిపిస్తాయి. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ రూమ్ లో ఎవరో చనిపోయారు, ఎవరో కాదు చాలా మంది చనిపోయారు అని చెప్పేసి హీరోకి కూడా మెల్లగా భయం స్టార్ట్ అయిపోతుంది. అదే సమయంలో బయట ఎవరో బెల్లు కొడతారనమాట. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, టెక్నీషియన్. అందులోనూ రూమ్ హీట్ పెరిగిపోతుంది కదా, దాన్ని కంట్రోల్ చేసే మిషన్ ని బాగు చేయడానికి వచ్చిన టెక్నీషియన్. ఆయన ఏంటంటే తలుపు తీసి లోపలికి రమ్మంటే సార్ నేను రానండి, నాకు భయము, నేను ఇక్కడే డోర్ దగ్గర ఉంటాను, ఏం చేయాలో చెప్తూ ఉంటాను, మీరు చేసుకోండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక అతను ఏ చెప్తే అది చేస్తూ ఉంటాడు. అతను కూడా అదొప్ప తీసేయి ఇదొప్ప తీసేయి ఇటు నొక్కు అటు నొక్కు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో కూడా మొత్తం చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే రూమ్ టెంపరేచర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి వెనక్కి తిరిగి చెప్పే గ్యాప్ లోనే ఆ టెక్నీషియన్ అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో హీరో కూడా సర్లేరా బాబు అని చెప్పేసి డోర్ వేసుకుంటాడు. డోర్ వేసిన తర్వాత ప్రశాంతంగా వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. ఆ మేనేజర్ ఇచ్చిన మందు తాగుతూ ఉంటాడు. సడన్ గా పక్కనే ఉన్న రేడియో పెద్దగా ఆన్ అయిపోతుంది అనమాట. హీరో ఉలిక్కి పడతాడు, చేతిలో ఉన్న మందు కూడా కింద పడిపోతుంది. అంతేకాకుండా కంటిన్యూస్ గా పాట వస్తూనే ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ రేడియోని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత సడన్ గా రేడియోలో ఏమవుతుందంటే 60 నిమిషాల టైం లాక్ అయిపోతుంది అనమాట. టైమర్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే తన దగ్గర ఉన్న వాయిస్ రికార్డర్ తీసుకొని 60 నిమిషాల టైమర్ ఆన్ అయింది, మొత్తానికి ఈ గంటలో ఏదో జరగబోతుందని చెప్పేసి హీరో వాయిస్ రికార్డర్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా తన చేతికున్న వాచ్ ఏంటంటే అలారం మోగుతుంది అనమాట. లైట్ గా గుయ్యి అని చెప్పేసి సౌండ్ వస్తూనే ఉంటుంది. దాంతో హీరో ఆ నొప్పి తట్టుకోలేక విండో తీసి బయటకు వస్తాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా కింద ట్రాఫిక్ జామ్ అయిపోయి కార్లు అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్ తనకి వినపడదు. కేవలం చెవులు గుయ్యి అని చెప్పేసి సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. తనకేం అర్థం కాదు. సర్లే అని చెప్పేసి విండోలో చూస్తున్నప్పుడు సడన్ గా పైన విండో కింద పడిపోతుంది, మధ్యలో చేయి ఉండిపోతుంది. దాంతో హీరో చేతికి బాగా గాయం అవుతుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ బాత్రూమ్కి వస్తాడు. అంతేకాకుండా చుట్టూ క్లీన్ చేసుకోవడానికి ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తే ఏమీ కనిపించదనమాట. ఆ తర్వాత చేసేదేం లేక ముందు చేతిని కడుక్కుందాం అని చెప్పేసి ట్యాప్ తిప్పుతాడు. కాకపోతే ట్యాప్ లో నుంచి భయంకరమైన వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. హీరో ఆ నొప్పి ఇంకా తట్టుకోలేకపోతాడు. దాంతో హీరోని షాక్ అవుతాడు. అదేంటి ఇప్పుడు దాకా చల్లటి నీళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడు వేడి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత బెడ్రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన కర్చీఫ్ తీసుకొని చేతికి కట్టుగా కట్టుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ రేడియోలో పాట వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి ఇంకా ఆపండ్రా మీరు అని చెప్పేసి ఆ రేడియోను డిస్కనెక్ట్ చేస్తాడు. అంటే పవర్ ప్లగ్ పీకేస్తాడు. బట్ పవర్ ప్లగ్ పీకేసినా సరే ఆ రేడియోలో పవర్ అలాగే ఉంటుంది. ఆ 60 నిమిషాల టైమర్ అలాగే తిరుగుతూ ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరో ఏమనుకుంటాడంటే మనం ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, వెళ్ళిపోదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత రూమ్ తాళం తీసుకుంటాడు. డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్దాం అని చెప్పేసి అందులో తాళం పెట్టి తిప్పుతాడు. కాకపోతే తాళం లోపలే ఇరిగిపోతుంది. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. లాక్ అన్న ఓపెన్ చేద్దామని చూస్తే ఆ లాక్ కూడా విరిగిపోతుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది తను ఖచ్చితంగా ఈ రూమ్ లో ఇరుక్కుపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత డోర్ పగలగొడదామని చూస్తాడు. అయినా సరే ఉపయోగం ఉండదు. మరి ముఖ్యంగా కిటికీ దగ్గరకు వచ్చి ఎవరో కొన్ని పిలుద్దామని చూస్తే హీరో ఉన్నది 14 అంతస్తులో. తను ఎంత అరిచినా సరే కింద ఉన్న వాళ్ళకి వినిపించదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఆపోజిట్ లో ఎవరో కనిపిస్తారనమాట. కనీసం వాళ్ళనే హెల్ప్ చేస్తారని చెప్పేసి హీరో ఏంటంటే హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి చేతులు ఒప్పుతూ ఉంటాడు. కాకపోతే అవతల వైపు ఉన్న అతనికి ఏంటంటే హీరో కనిపిస్తాడనమాట. ఎవరు నన్ను పిలుస్తుందని చెప్పేసి మెల్లగా బయటకు వస్తాడు. హీరో కూడా ఏంటంటే ఆశ పడుతుంది అనమాట. మొత్తానికి నా మాటలు ఒకడు విన్నాడు, నన్ను కాపాడుతాడని చెప్పేసి సార్ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కాకపోతే హీరో ఎలాగైతే ఇక్కడ చేస్తూ ఉన్నాడు అటువైపు అతను కూడా అలాగే చేస్తూ ఉంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి తను చేయి పైకి లేపుతాడు. అవతల వైపు ఉన్న అతను కూడా చేయి పైకి లేపుతాడు. వెంటనే హీరో తన 2 చేతులు ఊపుతాడు. అవతల వైపు ఉన్న అతను కూడా 2 చేతులు ఊపుతాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చి అసలు ఎవరితనని చెప్పేసి పక్కనే ఉన్న లైట్ తీసుకుని తన మొహానికి పెట్టుకుంటాడు. అవతల వైపు ఉన్న అతను కూడా సేమ్ అలాగే లైట్ తీసి తన మొహానికి పెట్టుకుంటాడు. చూస్తే అవతల వైపు ఉన్నది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ రూమ్ లో ఉండటం వల్ల అవతల ఇంకో మనిషి ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి, అది కూడా తనలాగే కనిపిస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం నోటీస్ చేస్తాడంటే అవతల వైపు ఉన్న అతని మీద ఎవరో వచ్చి అటాక్ చేయబోతారు. దాంతో హీరో కూడా వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ కూడా హీరో మీద ఎవరో అటాక్ చేయబోతారు. దాంతో హీరోకి భయం వేసి కేకలు వేస్తూ ఉంటాడు. వాడేమో అటాక్ చేస్తూ ఉంటాడు. హీరో ఇంకో పక్క తప్పించుకుంటూ ఉంటాడు. సడన్ గా వాడు ఎవడని చూస్తే అక్కడ ఎవడు ఉండడు, మాయమైపోతాడనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది తాను ఖచ్చితంగా ఇక్కడ చనిపోతానని చెప్పేసి. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని వాయిస్ రికార్డర్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. ఇలాగ చేతులు ఊపాను, అవతల వైపు నాలాంటి వ్యక్తి ఉన్నాడు, తనని ఎవరో కొడితే నన్ను ఇక్కడ ఎవరో కొడతానికి వచ్చారని చెప్పేసి ప్రతిదీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాయిస్ రూపంలో. అంతేకాకుండా హీరోకి ఒక డౌట్ వస్తుందన్నమాట.
అనమాట. ఈ రూమ్ లోకి వచ్చే ముందు మేనేజర్ ఏం చేశాడు, హీరోకి మందు ఇచ్చాడు. అంతేకాకుండా ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత హీరో మందు తాగాడు. మరీ ముఖ్యంగా బెడ్ మీద 2 చాక్లెట్లు ఉన్నాయి. అందులో ఒక చాక్లెట్ ని హీరో తిన్నాడు. ఒకవేళ ఈ మందు తాగి ఆ చాక్లెట్ తినటం వల్ల తనకి హాల్యూజినేషన్ స్టార్ట్ అయిపోయిందేమో అని చెప్పేసి హీరో డౌట్ పడుతూ ఉంటాడు. ఇంకో పక్క భయపడుతూనే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రూమ్ లో ఉన్న టీవీ ఆన్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఆ టీవీలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య, హీరో వాళ్ళ కూతురు, వాళ్ళ ముగ్గురు తీసుకున్న పర్సనల్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. హీరో ఏంటంటే తన కూతురుని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. వెళ్లి ఆ టీవీ దగ్గర కూర్చుంటాడు. ఆ తర్వాత తన కూతుర్ని టచ్ చేస్తాడు. సడన్ గా టీవీ ఆఫ్ అయిపోతుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ ఈ పైకి వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఈ గదిలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక డైరీలో ఉన్నాయి కదా, వాటిని హీరో చదివాడు కదా. ఆ చనిపోయిన వాళ్ళందరూ హీరో కనిపిస్తూ ఉంటారు. ఒక అతను విండోలోంచి దూకి చనిపోయినట్లు, ఇంకొక ఆవిడ ఏంటంటే అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. హీరోకి ఏం అర్థం కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక పిచ్చి పట్టినలాగా చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్క రూమ్ లో నుంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది మన పక్క రూమ్ లో ఎవరో ఉన్నారు అని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ గోడ దగ్గరికి వెళ్లి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఎంతలా హెల్ప్ అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడో అవతల వైపు బేబీ ఏడ్చే ఆ అరుపు కూడా పెద్దదైపోతూ ఉంటుంది. హీరో ఆ పెయిన్ భరించలేకపోతాడు అనమాట. అంత పెద్దగా సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరో చెవులు పట్టుకొని అల్లాడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ సౌండ్ ఎలాగైనా ఆపేయాలని చెప్పేసి అక్కడే ఉన్న చైర్ తీసుకుని గోడకి ఇసిరేసి కొడతాడు. దాంతో సౌండ్ ఆగిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ వాయిస్ రికార్డర్ తీసి తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విజువల్ కనిపిస్తుంది అనమాట. ఏ ప్లేస్ లో అయితే హీరో చైర్ తీసుకుని కొట్టాడో ఆ ప్లేస్ లో గోడంతా బీటలు బారిపోయి అందులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. బేసికల్ గా మనిషికి దెబ్బ తగిలితే ఎలాగైతే రక్తం వస్తూ ఉంటుందో అలాగా గోడకు రక్తం వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ను కూడా హీరో తన వాయిస్ రికార్డర్ లో చెప్తూ ఉంటాడు అనమాట. అందులో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి విండోలో నుంచి బయటికి వెళ్లి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్దామని చెప్పేసి మెల్లగా విండో ఓపెన్ చేసుకొని అందులో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పక్క రూమ్ కి వెళ్ళాలి కదా, మెల్లగా వెళ్దాం అనుకునే సమయానికి అదే రూమ్ లో చనిపోయిన ఒక లేడీ ఆత్మ వస్తుంది అనమాట. ఆ ఆత్మను చూసి హీరో భయపడిపోతాడు. అందులోనూ అవతల వైపు రూమ్ కిటికీ కనిపించదు అనమాట. ఎందుకంటే కిటికీ కనిపిస్తేనే కదా అవతల వైపు రూమ్ లోకి వెళ్ళేది. దాంతో హీరో ఏం నిర్ణయించుకుంటాడంటే మళ్ళీ తన రూమ్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కాకపోతే సడన్ గా ఆ ఆత్మ ఏం చేస్తుందంటే హీరో కళ్ళ ముందే ఆ విండో నుంచి దూకి చనిపోతుంది అనమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు. అందులోనూ ఆ పైన విండో మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు గనక హీరో పైకి వెళ్లి లోపలికి వెళ్ళకపోతే ఈ విండో బయట ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంత సమయానికి చేయి జారిపోయి అక్కడి నుంచి కింద పడిపోయి చనిపోవాల్సి వస్తుంది. దాంతో హీరో వెంటనే గబక్కన విండోలోకి వెళ్ళి దూకేస్తాడు. ఆ తర్వాత విండో క్లోజ్ అయిపోతుంది. అందులోనూ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు టెంపరేచర్ ఎక్కువైపోయింది కదా, ఆ మెషిన్ ని హీరోనే బాగు చేసి నార్మల్ గా సెట్ చేసి పెట్టాడు. కాకపోతే ఇప్పుడు మాత్రం టెంపరేచర్ లో అయిపోతుంది. దాంతో మెల్లగా హీరోకి చలి మొదలైపోతుంది. వెంటనే పక్కనే ఉన్న కోట్ తీసుకుని వేసుకుని ఆ తర్వాత తన బ్యాగ్ లో తన ల్యాప్టాప్ తనకు గుర్తొస్తుంది అనమాట. వెంటనే ల్యాప్టాప్ తీసి తన భార్యకి వీడియో కాల్ చేస్తాడు. అందులోని ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో తన భార్యతో వీడియో కాల్ తీసుకున్నాడు. అయినా సరే తనకి ఇప్పుడు హెల్ప్ చేసి తన భార్య కదా, అందుకని వీడియో కాల్ చేసి తను పలానా హోటల్లో ఉన్నానని, పలానా రూమ్ లో ఉన్నానని, లాక్ అయిపోయి బయటికి రాలేకపోతున్నానని, దయచేసి ఈ విషయం పోలీసులకు చెప్పమని ఎవరో ఒకరు రమ్మని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా, అంటే హీరో వాళ్ళ భార్య హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. కానీ హీరో కర్మ కొద్ది ఏంటంటే రూమ్ లో ఫైర్ వాటర్ ఆన్ అయిపోతుంది అనమాట. ఇల్లు తగలబడిపోతే వాటర్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది కదా, ఆ వాటర్ ఆన్ అయిపోతుంది. దాంతో నీళ్లు పడిపోతూ ఉంటాయి. ఆ నీళ్లు కాస్త ల్యాప్టాప్ మీద పడతాయి. దాంతో ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతుంది. దాంతో హీరో పిచ్చి పెట్టినట్టు అరుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తన భార్య ఇప్పుడు తనకి హెల్ప్ చేస్తానని చెప్పింది, కాకపోతే కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడు హెల్ప్ చేస్తుందో లేదో హీరోకే డౌట్ అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక కర్ర తీసుకొని ఆ స్ప్రింక్లర్ మీద కొడతాడు. దాంతో వాటర్ ఆగిపోతుంది. రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. ఒకవేళ పైన ఎవరో ఉన్నారని చెప్పేసి పైన కొడుతూ ఉంటాడు. టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉంటాడు. కాకపోతే పైన ఎవ్వరూ లేరనమాట. అందులోనూ పైనుంచి తప్పించుకోవచ్చాము అని చెప్పేసి ట్రై చేస్తాడు కానీ అది కూడా వర్కౌట్ కాదు. తను పైకి వెళ్తాడు. కాకపోతే పైనుంచి పారిపోదాం చూస్తాడు కానీ పైనుంచి కింద పడిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ రూమ్ లో బాగా చలి ఎక్కువైపోతుంది అనమాట. అందులోనూ రూమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. వణికిపోతూ ఉంటాడు. కాకపోతే కొంత సమయానికి మంచు పడుతూ ఉంటుంది. అంతా స్నో అయిపోతుంది అనమాట. హీరో ఆ చలికి తట్టుకోలేక ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న చిన్న చిన్న పేపర్లని తగలబెట్టి ఒక చలి మంటలా వేసుకుంటాడు. అంతేకాకుండా వెచ్చగా ఉండడానికి దుప్పటి కప్పుకొని మంత్ అవుతూ ఉంటాడు. కాకపోతే కొంత సమయానికి సడన్ గా తన ల్యాప్టాప్ పనిచేస్తుంది అనమాట. తన భార్య వీడియో కాల్ చేస్తుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటండి మీరు ఆ హోటల్లో ఉన్నానని చెప్పి అన్నారు, కాకపోతే పోలీసులు వచ్చారంట, అక్కడ ఎవరు లేరంట, ఆ రూమ్ మొత్తం చెక్ చేశారంట అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది.
కానీ హీరో రిప్లై ఇస్తుంటే ఆ రిప్లై ఆ అమ్మాయికి వినపడదు అనమాట. అందులోను హీరో లాగా ఉన్న వేరే వాళ్ళు ఎవరో ఆ ల్యాప్టాప్ లో హీరోనికి రిప్లై ఇస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, నేను ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు కూడా రూమ్ కి వచ్చేసి నువ్వు వచ్చి నన్ను కాపాడు అని చెప్పేసి ఆ ల్యాప్టాప్ లో అచ్చు హీరోలో ఉన్నవాడు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా వస్తానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోకి అర్థమైపోతుంది ఇక్కడున్న హీరోకి ఖచ్చితంగా నా భార్యను కూడా ట్రాప్ చేస్తున్నారు, ఇక్కడికి నా భార్యను రప్పిస్తారు, నన్ను నా భార్యని కలిపి చంపేస్తారని చెప్పేసి హీరోకి అర్థమైపోయి రావద్దు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ కి మాత్రం వినపడదనమాట. దాంతో హీరో ఏంటంటే ల్యాప్టాప్ పగలగొడదామని చూస్తాడు. కాకపోతే ఆ గది మొత్తం పగిలిపోతూ ఉంటుంది, వస్తువులన్నీ పడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వాల్ కి ఒక పెయింటింగ్ ఉంటుంది అనమాట. సముద్రంలో వెళ్తున్న ఒక పెద్ద పడవ ఉంటుంది. ఆ పడవ ఎలాగైతే ఊగిపోతూ ఉంటుందో, ఆ పడవలోకి ఎలాగైతే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయో అలాగే హీరో రూమ్ లో కూడా నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. హీరో నీళ్ళలో మునిగిపోతాడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో నీళ్ళలోంచి పైకి వచ్చి చూస్తే, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో బీచ్ కి వెళ్ళి పడిపోయాడు కదా నీళ్ళల్లో, అప్పుడు తనకి పైన ఒక విమానం కనిపించింది కదా, ఆ విమానం ఇప్పుడు కనిపిస్తుంది. ఆ విమానం వెనకాల ఏదో రాసింది కదా, అదేంటంటే మీకు అద్భుతమైన లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పేసి ఈ రూమ్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో హాస్పిటల్లో ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వచ్చి ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదనమాట, రూమ్ లో నుంచి ఎలా బయటకు వచ్చాను నేను అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ కి ఆ రూమ్ లో జరిగిన ప్రతిదీ చెప్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ప్రశాంతంగా బయటకు వచ్చావు కదా, అది నిజమో అబద్ధమో ముందు పక్కన పెట్టు, ప్రశాంతంగా రికవరీ అవ్వు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తను రికవరీ అయిపోయి హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత తన భార్యతో కలిసి సరదాగా ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హీరోయిన్ చెప్తూ ఉంటాడు, చూడు ఆ రూమ్ లో నేను చూశాను అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ మాత్రం నమ్మదనమాట. అదే సమయంలో అక్కడ ఒక లేడీని చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే హీరో ఇంతకు ముందు ఆ హోటల్లో ఉన్నప్పుడు విండో నుంచి తప్పించుకుందాం చూశాడు కదా, తన కళ్ళ ముందే ఒక లేడీ సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా, ఆ లేడీ అక్కడ కనిపిస్తుంది. దాంతో హీరో షాక్ అయిపోతాడు. కాకపోతే దగ్గరకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి వేరే అమ్మాయి అనమాట. అచ్చు అలాంటి డ్రెస్ వేసుకుంది. దాంతో హీరో రిలాక్స్ అవుతాడు. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, మళ్ళీ తను ఆ రూమ్ లో చూసిన ప్రతి దాన్ని స్టోరీ లాగా రాసి దాన్ని ప్రింట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. ఎందుకంటే పబ్లిషర్ కి పంపించడానికి అనమాట. అతను ఏంటంటే ప్రింట్ తీసి బుక్ గా అమ్ముతాడు దాన్ని. కాకపోతే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, టైం అయిపోయిందండి రేపు రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏం అర్థం కాదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు హీరో. కానీ అతను ఎవరో కాదు, ఇంతకు ముందు హీరో హోటల్లో లాక్ అయినప్పుడు అక్కడ పనిచేసే అతను అనమాట. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ పోస్ట్ ఆఫీస్ ని పగలగొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా అంతా పగిలిపోతూ ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ అని చెప్పేసి చూస్తే హీరో మళ్ళీ అదే రూమ్ లో ఉంటాడు. అంటే 1408 అనే హోటల్ రూమ్ లో ఉంటాడు అనమాట. ఇప్పుడు దాకా ఏదైతే హీరో చూశాడో అదంతా హీరోకి వచ్చిన హాల్యూజినేషన్ అనమాట. అది నిజం కాదు, అబద్ధం అనమాట. దాంతో ఇప్పుడు అర్థమవుతుంది హీరోకి, నేను ఇంకా బయటపడలేదు అని చెప్పేసి. దాంతో హీరో కోపం వచ్చేసి ఎవరైనా కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎదురుగా తన కూతురు నిలబడుతుంది అనమాట. హీరో స్టన్ అయిపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే క్యాన్సర్ వచ్చి చనిపోయింది అనమాట. అలా చనిపోయినందుకే హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. కాకపోతే హీరోకి ఎదురుగా తన కూతురు వచ్చేసి తనను హక్ చేసుకుంటే హీరో ఆనందపడతాడు. నువ్వు ఇలాగే ఉండిపోతే చాలమ్మా, నాతో పాటు ఇలాగే ఫ్రీజ్ అయిపోతే చాలు, నేను ఎంతో ఆనందంగా ఉంటానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ సడన్ గా హీరో వాళ్ళ కూతురు తన చేతిలోనే చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా చేతిలో ఉన్న హీరో వాళ్ళ కూతురు శవం బూడిదైపోయి కింద పడిపోతుంది. దాంతో హీరో కోపం వచ్చేసి నా కూతురు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా టైం రీసెట్ అవుతుంది అనమాట. 60 నిమిషాలు రీసెట్ అవుతుంది. మళ్ళీ రూమ్ మొత్తం యాస్టేజ్ గా మారిపోతుంది. హీరో కింద పడిపోయి ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరో ఒక టైం లోపల లాక్ అయిపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో పైకి లేస్తాడు, మొత్తం చూస్తాడు. చూస్తే రూమ్ అంతా యాస్టేజ్ గా ఉంటుంది. అంతేకాకుండా సడన్ గా అదే సమయానికి ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. హీరో ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే మాట్లాడుతుంది ఆపరేటర్ అనమాట. చూడు, నువ్వు ఈ రూమ్ లోంచి తప్పించుకొని బయటికి రావడం అనేది జరగదు, మళ్ళీ నీ టైం రీసెట్ అయింది, నీకంటూ బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది, అయితే విండోలోంచి దూకి చనిపోవాలా, అంతకు మించి వేరే మార్గం లేదని చెప్పడంతో హీరోకి అర్థమైపోతుంది తాను ఇదే గదిలో చనిపోతాను అని చెప్పేసి. ఆ తర్వాత హీరో 1 by 1 రూమ్ చెక్ చేస్తున్నప్పుడు ఒక రూమ్ లో తనకంటూ ఒక సమాధి తవ్వు ఉంటుంది. అంతేకాకుండా పక్కనే తన కూతురు సమాధి కూడా ఉంటుంది. ఇంకొక చోట ఉరితాడు ఉంటుంది అనమాట. సో హీరో చనిపోవడానికి రకరకాల ఆప్షన్లు ఆ హోటల్ రూమ్ లో ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయానికి మళ్ళీ ఫోన్ వస్తుంది అనమాట. ఆ ఫోన్ లో మాట్లాడేది ఆపరేటర్ అనమాట. ఆ ఆపరేటర్ గడు ఏమంటాడంటే, నువ్వు తొందరగా డిసిషన్ తీసుకో, ఒకవేళ నువ్వు డిసిషన్ తీసుకోకపోతే కింద నీ భార్య వచ్చి రెడీగా ఉంది, తాను కూడా ఇప్పుడు గదిలోకి వస్తుంది, కావాలంటే నీ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే నిదానంగా లెగిసి చక్కగా తను ఒక కోటు వేసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ ఇచ్చిన డ్రింక్ బాటిల్ తీసుకొని దాంట్లోకి టై లోపలికి తోసేసి ఆ తర్వాత ఆ టైకి నిప్పెట్టి బెడ్రూమ్ కి వచ్చి బాటిల్ ఇసి
విసిరి కొడతాడు. దాంతో బెడ్రూమ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో పక్కనే కూర్చొని స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ రూమ్ లోకి ఎవరొచ్చినా చనిపోయేటప్పుడు అసలు ఈ రూమే లేకుండా చేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి హీరో మెంటల్ ఎక్కించే డిసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత రూమ్ ను తగలబెట్టాడు. అందులోనూ స్టైల్ గా సిగరెట్ తాగుతూ కూర్చుంటాడు. ఆ తర్వాత రూమ్ లో మంటలు రావటం వల్ల ఫైర్ అలారం యాక్టివేట్ అవుతుంది అనమాట. దాంతో హోటల్ అంతా అలారం మోగుతూ ఉంటుంది. దాంతో హోటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కిందకి పారిపోతూ ఉంటారు. మొత్తానికి హోటల్ తగలబడిపోతుంది అని చెప్పేసి. మరోవైపు కిందకి అందరూ పారిపోయి వచ్చిన తర్వాత అక్కడ హీరోయిన్ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఏంటి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమో కనిపించడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడున్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది, నా భర్త ఇలాగా 1408 లో రూమ్ లో లాక్ అయిపోయాడు, అర్జెంట్ గా అతన్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరో అయితే ప్రశాంతంగా సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఎందుకంటే తాను ఉన్న రూమ్ కి ఇంకా మంటలు అంటుకోలేదన్నమాట. అందుకని తాగుతున్నాడు. అలా మెల్లగా మంటలు హీరో దగ్గరకు వస్తూ ఉంటాయి. అయినా సరే హీరో ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు, ఈ రూమ్ గోల ఇక్కడతో అయిపోతుంది అని చెప్పేసి. మరోవైపు హీరోయిన్ ఏం చేసింది, పోలీసులకు చెప్పింది కదా తన భర్త పలానా రూమ్ లో ఉన్నాడని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏంటంటే హీరో రూమ్ దాకా రాలేకపోతారనమాట. దాంతో హీరో అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఫ్యూనరల్ జరుగుతుంది. అక్కడికి హీరోయిన్ వస్తుంది. అంతేకాకుండా పబ్లిషర్ కూడా వస్తాడనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ని కలవటానికి హోటల్ మేనేజర్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటాడంటే మీ ఆయన రికార్డ్ చేసుకున్న వాయిస్ రికార్డర్ అక్కడే ఉండిపోయిందమ్మా ఇదిగో అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం వద్దండి అని చెప్పేసి అంటుంది. దాంతో మేనేజర్ ఏం చేస్తారంటే ఆ రికార్డర్ కారులో పెట్టుకొని అసలు ఏం మాట్లాడి ఉంటాడు అని చెప్పేసి వింటాడనమాట. చూస్తే అందులో రకరకాల సౌండ్స్ వినపడతాయి. దాంతో ఈ మేనేజర్ కే భయం వేస్తుంది. సడన్ గా మిర్రర్ లో చూస్తే వెనకాల హీరో కనపడతాడు. వణికిపోతాడనమాట. అందులోను దూరంగా హీరో వల్ల కూతురు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకెందుకు బాబు అని చెప్పేసి ఎక్కడి నుంచి ఆ మేనేజర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హోటల్ రూమ్ లో కాలిపోయిన ఆ రూమ్ చూపిస్తారు. అంటే 1408 రూమ్ చూపిస్తారు. ఆ రూమ్ లో హీరో ఒక ఆత్మలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.